ఏంటి సురేష్, నువ్వు చాలా దిగులుగా ఉన్నట్టు రమేష్ చెప్పాడు. అడగండి, అప్పుడే మీకు దొరకబడుతుంది అని దేవుడు మనకి మంచి వాక్యాన్ని ఇచ్చారు. అడుగుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. వెతకుడి, మీకు దొరకును. తట్టుడి, మీకు తీయబడును. దేవుడైన యేసుక్రీస్తు నామంతో 12 కాపురం ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా దేవాది దేవుడు మనకి అన్ని ఆశీర్వాదాలు, మేళ్లు, శరీర స్వస్థతనిచ్చి ఆశీర్వదిస్తారు. తర్వాత మీరెంతో ఎదురు చూసే జ్యోతి యొక్క నాటకం. ఏయ్, ఏమైందిరా అదోలా కూర్చొనున్నావు? ఏం చెప్పమంటావురా, జీవితం చిరాగ్గా ఉంది. రే, ఏం మాట్లాడుతున్నావురా? కొత్త సంవత్సరం పుట్టింది, నువ్వేంట్రా అంటే జీవితాన్ని పోగొట్టుకున్నోళ్ళ మాట్లాడుతున్నావు? కొత్త సంవత్సరం పుట్టి ఏం చేయమంటావు? జీవితం మారలేదుగా. ఏదైనా కొత్తగా జరిగితే కొత్త సంవత్సరం అనుకోవచ్చు, కానీ నాకు సంవత్సరం పుడుతుంది, నా వయసు పెరుగుతుంది, కానీ ఉద్యోగం మాత్రం దొరకట్లేదు. ఎలా రా సంతోషంగా ఉండాలి? దిగులు పడకరా, ఖచ్చితంగా నీకు ఉద్యోగం దొరుకుద్ది. అందులోనూ నీకున్న ఎక్స్పీరియన్స్కి ఉద్యోగం ఎలారా దొరకకుండా పోతుంది? ఎక్స్పీరియన్సా? ఎవర్రా ఈ రోజుల్లో ఎక్స్పీరియన్స్ని చూస్తున్నారు? అలా చూసుంటే నాకు ఎప్పుడో ఉద్యోగం దొరికేది కదరా. మైండ్ని కాస్త ఫ్రీగా ఉంచరా, అన్నీ మంచిగానే జరుగుతాయి. మంచా? నాకా? నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం, పద. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానులే. ఏం అక్కర్లేదు, పద వెళ్దాం. రారా. ఈ సంవత్సరం న్యూ ఇయర్ సర్వీస్ చాలా బాగుండింది కదా? అవునమ్మా, ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు కదా. అది మాత్రమేనా, దేవుడు ఆశీర్వాదం కూడా అంతు లేకుండా ఉండింది. దేవుడు మాట్లాడిన మాటలు మనకి కొత్త ప్రాణం ఇచ్చినట్టు ఉండింది. అవునమ్మా, అడుగుడి ఇయ్యబడును అన్న వాక్యం, దానికి పాస్టర్ గారు చెప్పిన అర్థం చాలా బాగుంది కదమ్మా. బాగుండిందని వదిలేయకూడదు, దాన్ని మన ప్రతిరోజు జీవితంలో పాటించాలి నాన్నా. అప్పుడే నువ్వు తెలుసుకున్న దానికి ఫలితం. ఏం చూస్తున్నావు నాన్నా? ఒక్కొక్కసారి దేవుడు మనకి సమాచారాలు అందిస్తున్నారు, అది మనం వినేసి అలాగే వదిలేస్తున్నాం. కాని దాన్ని పాటిస్తే కదా ఆయన మాటల్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనమందరం పొందగలం. మన మాటలు విని అలా పాటించకుండా ఉండడం వల్లే జీవితంలో మార్పు రాలేదు. తర్వాత దేవుడు మాటిచ్చారు, ఆయన నేను నమ్మాను,
కానీ ఏవీ జరగలేదు అని చెప్పకూడదు కదా. అవునమ్మా. మనం అలా ఉండకూడదు నాన్నా. నీకేం కావాలో అది దేవుడి దగ్గర నమ్మకంతో అడగడానికి అలవాటు చేసుకో, సరేనా? సరేనమ్మా. చాలా థ్యాంక్స్ అయ్యా. ఎందుకమ్మా థ్యాంక్స్? రమేష్కి ఉద్యోగం ఇప్పించారు కదా. అది చాలా కాలం అయింది కదా. లేదయ్యా, మిమ్మల్ని నేరుగా కలిసి మీతో చెప్పాలని అనుకున్నా, అవకాశం రాలేదు. కానీ ఈరోజే ఆ సందర్భం వచ్చింది. దానికెందుకమ్మా థ్యాంక్స్? అయినా కూడా సరే, అది వదిలేయండి. ఇప్పుడు సరిగ్గా ఉన్నాడా? ఇప్పుడు బాగున్నాడయ్యా. కాస్త ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే చాలా బావుంటుంది. వాడికి అమ్మాయిని కూడా చూడమంటారా? అలా అని చెప్పట్లేదు, కానీ వేరే దారి తెలియలేదయ్యా. సరే, నేను చెప్తానులేమ్మా. సరేనయ్యా. అది దేవుని చేతుల్లో ఉంది. సరైన సమయంలో మంచిదే చేస్తారు. మీరు దిగులు పడకండి. సరేనయ్యా. సురేష్, రావయ్యా, టీ తాగు. లేదు, వద్దయ్యా. టీ తాగుతావుగా? తాగుతానయ్యా. అయితే రావయ్యా. మాస్టర్, ఒక లెమన్ టీ. ఏంటి సురేష్, నా మీద ఏమైనా కోపమా? లేదయ్యా. నేనెందుకు మీ మీద కోప్పడాలి? లేదయ్యా, నీకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాను, కానీ ఇంతవరకు ఇప్పించలేదు. అందుకే అడిగాను. అదేమీ లేదయ్యా. మీరు ప్రయత్నిస్తున్నారు. దొరికేటప్పుడు ఖచ్చితంగా దొరుకుద్ది. త్వరలోనే దొరుకుద్ది. ఇప్పుడు కూడా ఒక అతని దగ్గర పని గురించే మాట్లాడొస్తున్నా. ఎలాగైనా ఇప్పిస్తారనుకుంటున్నా. మనిషిని నమ్మొద్దు బాబు. నన్ను కూడా చెప్తున్నాను, దేవుణ్ణి మాత్రమే నమ్ముకో. ఆయన మాత్రమే నీకు ఒక అద్భుతం చేయగలరు. ఆయన్ని నమ్ముతున్నాను, ఈయన్ని నమ్ముతున్నాను. ఎవరి ద్వారైనా మేలు జరుగుద్దేమో చూద్దాం. టీ తాగండయ్యా, చల్లారిపోతుంది. ఏంటి సురేష్, నువ్వు చాలా దిగులుగా ఉన్నట్టు రమేష్ చెప్పాడు. వాణ్ణెందుకు చూస్తున్నావు నాన్నా? వాడు చెప్పింది నిజమే కదా. చెప్పరా, నువ్వు పని దొరకకుండా కష్టపడుతున్నావుగా, అది చెప్పు. ఇలా చూడు నాన్నా, నీ ఆలోచన అర్థమవుతోంది. ఈవిడ దగ్గర చెప్పి నాకు ఉద్యోగం దొరుకుతుందా ఏంటని, లేక ఎవరితో అయినా మాట్లాడి నాకు ఉద్యోగం ఇప్పిస్తుందా అని. ఎందుకు సమయాన్ని వృధా చేయాలనుకుంటున్నావు? అలా కాదక్క, ఎందుకు మిమ్మల్ని కష్టపెట్టడం అని. చూడు నాన్నా, నిజంగానే నేను నీకు ఉద్యోగాన్ని ఇప్పించలేను. నువ్వు ఎదురు చూస్తున్నట్టు ఎవరి దగ్గర నేను మాట్లాడలేను కూడా. కానీ నీ దగ్గర నేను కొన్ని విషయాలు మాట్లాడగలను. నేను చెప్పేది నువ్వు గమనిస్తే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి ఉద్యోగంలో కూర్చోగలవు. ఈ సంవత్సరానికి దేవుడు నాకొక మాటిచ్చారు. ఆ మాట నాకు, నా కుటుంబానికి చాలా ఆశీర్వాదాన్నిచ్చింది నాన్న. అదే మాటని కూడా నేను చెప్తాను. రమేష్, ఇది సురేష్కి మాత్రం కాదు, నీకు కూడా కలిపే చెప్తున్నాను, విను. అదేం మాటంటే, అడగండి అప్పుడే మీకు దొరకబడుతుంది అని దేవుడు మనకి మంచి వాక్యాన్ని ఇచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాకేం అవసరమో అది అడిగేటప్పుడు ఖచ్చితంగా ఇస్తానని ఆయన చెప్పారు. చూడు నాన్నా, ఈ సంవత్సరం మీకేం కావాలో అది దేవుడి దగ్గరికి వెళ్ళి అడగండి. ఖచ్చితంగా దేవుడు అది మీకు ఇస్తారు. ఏమడిగినా ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తారు నాన్నా. ఇస్తున్నారు కాబట్టే కదా చెప్తున్నాను. ఇలా చూడు, నీకిప్పుడేం కావాలి? ఉద్యోగం లేదు, అంతేనా? నీకు ఉద్యోగం దొరికేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుడు నీకు ఎలా ఉద్యోగం ఇవ్వనని చెప్తారు? నువ్వు వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఖచ్చితంగా నీకిస్తారు నాన్నా. ఎలా అడిగినా ఇస్తారా? అది కూడా చెప్తాను, వినండి. ముందు నేను అడిగేది ఆయనకి సరే అనిపించాలి. ఆయనకి నచ్చని విషయాలని మనం అడగకూడదు. ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలి, ఇది ఆయనకి నచ్చిందే కదా. నువ్వు బావుండాలి, సంతోషంగా ఉండాలి, అంతే కదా యేసు ఆశపడుతున్నారు. అప్పుడు నువ్వు ధైర్యంగా అడగచ్చు. రెండోది నమ్మాలి. నేను అడిగేది దేవుడు ఇస్తారని నమ్మాలి. నమ్మకం లేని ప్రార్థనకి సమాధానం రాదు నాన్న, అద్భుతాలు జరగవు.
అందుకోసమే దేవుడికి నచ్చిన విషయాన్ని మనం అడిగేటప్పుడు నమ్మకంతో అడగాలి. నేను అడిగానక్క, కానీ ఇంతవరకు నమ్మకంతో అడగలేదు. కొన్నిసార్లు మీరు చెప్పారని నేను ప్రార్థించా, అయినా నా ప్రార్థనకి సమాధానం వస్తుందన్న నమ్మకం నాకుండేది కాదక్క. ఏదో చెప్తున్నారు కదా ప్రార్థిద్దామనే ప్రార్థించా, కానీ ఈరోజే నాకు అర్థమైంది ఎందుకు నాకు సమాధానం రాలేదని. నిజం నాన్నా, మనం అడిగింది ఇవ్వడానికి దేవుడు కాచుకునున్నారు, కానీ అది తీసుకోవడానికి మనకి నమ్మకం కావాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, 2 ఉద్దేశాలతో ఉన్నవాడు తను దేవుడి దగ్గర అసలు ఏది పుచ్చుకోలేడు. అయితే నమ్మకంతో నేనడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తారనే ఉద్దేశం ఉంటే మనం పొందగలము. అక్క, ఇప్పుడు నాలో ఒక నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా నా ప్రార్థన వింటారని నమ్మకం వచ్చిందక్క. ఈ ఉద్యోగ విషయంలో నా నమ్మకాన్ని ఇకపై మనుషుల మీద పెట్టనక్క, దేవుని మీద మాత్రమే పెట్టుకుంటాను. ఈ విషయం మాత్రం కాదు నాన్న, అన్ని విషయాలకి దేవుడిని నమ్మి చూడు. అవునమ్మా, ఒక సంబంధం వచ్చింది. మంచి కుటుంబం, మంచి అమ్మాయి. అలాగా? ఏ ఊరు? ఇక్కడే మన ఊరికి పక్కనే ఒక గ్రామం. వాళ్ళ నాన్న గవర్నమెంట్ బస్ డ్రైవరు, అమ్మ టీచరు, అమ్మాయి గవర్నమెంట్ స్టాఫ్. గవర్నమెంట్ స్టాఫా? అవును, పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తుంది. మన అబ్బాయికి తగిన సంబంధం. ఫోటో ఉందా? ఉంది. ఇదిగోనమ్మా, ఇదే అమ్మాయి ఫోటో. ఆ అమ్మాయి చాలా లక్షణంగా లక్ష్మిలాగా ఉంది. పేరేంటి? వేదియా. వేదియానా? చాలా బాగుంది, మాట్లాడి చూద్దాం. కానీ అందులో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటి అమ్మాయి ఆ సమస్య? వాళ్ళు క్రైస్తవుల కుటుంబం. క్రీస్తు కుటుంబమా? ఇది మీకు చిన్న సమస్య. ఇదిగోండి, తీసుకోండి, వెళ్ళండి. ఏంటి చూస్తున్నారు? ముందు వెళ్ళండి. హ్మ్. ప్రియమైన వాళ్ళారా, జ్యోతి అక్క నాటకం చూసారా? తరువాత సహోదరి జాయిస్ లాసరస్ గారు ఈ సంవత్సరం వాగ్దానపు వాక్యాన్ని మీకు చెప్పి మీకోసం ప్రార్థించబోతున్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, మీరు దేవుడి దగ్గర ఆశీర్వాదాలని పొందండి. రక్షకుడు యెహోవా అగు యేసుక్రీస్తు తియ్యటి నామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. దేవుడు తానే ఈ కార్యక్రమం ద్వారా మీతో కూడా మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించదురుగాక. గత సంవత్సరం మొత్తం దేవుడు మనల్ని రక్షించారు. కంటికి రెప్పలా కాపాడిన దేవునికి మనం హృదయపూర్వకంగా మన యొక్క కృతజ్ఞతలని తెలుపుకోవాలి. ఈ నూతన సంవత్సరాన్ని చూసేలా చేసిన దేవునికి కృతజ్ఞత తెలపాలి. నాకు ప్రియమైన వార్లారా, దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించదురుగాక. మత్తయి 7:7లో చూశాము అంటే దేవుడు మాట ఇస్తున్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్పి దేవుడు మాట ఇచ్చి ఉన్నారు. ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు మనకి మాట ఇస్తున్నారు. ఆయన మాట మారనివారు. ఆయన చెప్పి చెయ్యకుండా ఉంటారా? దేవుడు చెబితే చెప్పిందే. దేవుడిచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరును. మనం ప్రార్థించాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి, మన కుటుంబంలో నెరవేరాలి, కుటుంబ జీవితంలో నెరవేరాలి, మన వృత్తిలో నెరవేరాలి,
మనం చేసే కార్యంలో దేవుని వాగ్దానము నెరవేరాలి అని మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానము మనతో మాట్లాడి మనల్ని సరైన మార్గంలో నడిపించును. ఈ నూతన సంవత్సరంలో దేవుడు కొత్త కొత్త ఆశీర్వాదాలు ఇచ్చి కొత్త కొత్త కార్యములను మీ జీవితంలో చేస్తారు. ఒకవేళ మీరు ఇల్లు కట్టాలి అనుకొని మీరు అనుకోవచ్చు, లేదా ఇల్లు కడుతూ ఉండొచ్చు, సగంలో ఆ ఇల్లు కడుతూ ఉన్నప్పుడు ఆగిపోయి ఉండొచ్చు. ఇల్లు కట్టి ముగించాలి, అవసరాలు తీర్చబడాలి, పిల్లల వివాహ కార్యములు జరగాలి. పిల్లల వివాహ కార్యములకు మీరు ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు దేవుని వాగ్దానం ప్రకారం నెరవేర్చి ఇస్తారు. మత్తయి 15వ అధ్యాయము 28వ వచనాన్ని చూశామంటే అక్కడ ఒక కానాను స్త్రీ దేవుని వద్దకు వస్తుంది. ఆ కానాని స్త్రీ దేవుని వద్దకు వచ్చి, దేవుడా నాకు కనికరము చూపుము, నా కూతురు దుష్ట దెయ్యాల వల్ల ఇబ్బంది పడుతూ బాధపడుతుంది, దేవుడా తనకి విడుదల కావాలి దేవుడా, దుష్ట దెయ్యాల పిడికిలిలో నా కూతురుంది, నాకు ఒక విడుదల కావాలి అని దేవుని వద్దకు వచ్చింది. అప్పుడు దేవుడు మాట్లాడకుండా ఉన్నారు. అప్పుడు శిష్యులు చెప్తున్నారు, దేవుడా ఒక కుమార్తె వచ్చి మిమ్మల్ని పిలుస్తూనే ఉంది, మీరు బదులు ఇవ్వండి అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నారు, పిల్లల అప్పమ్మలను తీసి కుక్క పిల్లలకు వేయడము మంచిది కాదు. తను కానాను స్త్రీ, యేసుని తెలియని కుటుంబంలో ఉన్న స్త్రీ, కానీ తను యేసుని వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చింది. తన బిడ్డకు ఒక విడుదల కావాలి, తన జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని యేసుని వెతుక్కుంటూ వచ్చింది. యేసు వద్దకు వచ్చి యేసును చూసి పిలుస్తుంది. అప్పుడు దేవుడు మాట్లాడలేదు. అప్పుడు ఈమె చెప్తుంది, నా కూతురికి విడుదల కావాలి అని. అప్పుడు దేవుడు చెప్తున్నారు, యేసు బిడ్డలుగా లేని వారికి నేను వచ్చి నా ఆశీర్వాదాన్ని ఇవ్వలేను. నువ్వు ముందుగా యేసు బిడ్డగా మారాలి, నా బిడ్డగా మారాలి. పాపపు జీవితాన్ని వదిలి నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు నా బిడ్డగా మారినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది అని దేవుడు కానాను స్త్రీ వద్ద మాట్లాడుతున్నారు. అప్పుడు ఆమె చెబుతుంది, నిజమే, పిల్లల రొట్టెలను తీసి కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదు అని. అంటే ఒక కుక్క పిల్లలాగా తనని అణుచుకొని తనని అర్పించుకుంటుంది. పాపపు జీవితాన్ని వదిలి మారు మనసు పొందింది. మళ్లీ యేసు బిడ్డగా మారింది. యేసుబిడ్డగా మారిన వెంటనే ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. దుష్ట అపవాది పిడికిలిలో ఉన్న కూతురికి దేవుడు విడుదల ఇచ్చారు. మత్తయి 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చూశాము అంటే దేవుడు చెప్తున్నారు, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. నాకు ప్రియమైన వార్లారా, మనం దేవుని సమూహంలో అడిగేటప్పుడు దేవుడు మనకి అద్భుతాలు చేస్తారు. ఆ కానాను స్త్రీ తనని అర్పించుకొని దేవుని చేతికి అప్పగించింది, అద్భుతాన్ని పొందింది. నాకు ప్రియమైన వార్లారా, ఆ కానాని స్త్రీలాగానే కుటుంబాన్ని నడుపుతున్న స్త్రీలకు మనం మన జీవితంలో మనలో అణకువ కనిపించాలి. మన దేవుడు గర్వం ఉన్నవారికి వ్యతిరేకంగా ఉండే దేవుడు, అనుకోగా ఉండేవారికి కృపణ ఇచ్చే దేవుడు. దేవుని సమూహంలో మనల్ని అణుచుకోవాలి. ఒకవేళ మీరు దేవుని బిడ్డగా ఉండకపోవచ్చు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఎవరైనా సరే, మీరు యేసు బిడ్డగా మారాలి. ముందుగా దేవునికి మీ జీవితాన్ని అప్పగించాలి. మీరు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు అడిగే ప్రతి కార్యములోనూ దేవుడు మీ ప్రార్థనకి బదులు ఇస్తారు. మన దేవుడు ప్రార్థనకు బదులు ఇచ్చువారు. ప్రార్థనను వినువారు మాత్రమే కాదు, ప్రార్థనకి బదులు ఇచ్చువారు. ఒకసారి తెరిచిన ద్వారం ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తల్లి తన కూతుర్ని తీసుకొని వచ్చింది. నేను వారిని బాగా చూశాను. ఆ కూతురు ఏడుస్తూనే ఉంది. అప్పుడు నేను ఆ తల్లితో మాట్లాడాను, ఎందుకు ఆ అమ్మాయి అలా ఏడుస్తూనే ఉంది అని నేను అడిగాను. అప్పుడు ఆ తల్లి చెప్పింది, క్రూరమైన ఒక దురదగా ఉండే వ్యాధి బిడ్డని సోకింది, అందువల్ల దురద ఎక్కువగా ఉంటుంది, గోక్కుంటూ ఉంటుంది, శరీరం అంతా రక్తం వచ్చేస్తూ ఉంది, పైవస్త్రం వేయలేదు, చూశాను. గోక్కుని ఆ బిడ్డకి ఎంతో వేదన. అంటే అపవాది ఆ చిన్న బిడ్డను సోకి ఆ బిడ్డకి దురద వ్యాధిని తీసుకొచ్చాడు. అప్పుడు ఆ తల్లిని నేను ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎవరని కనుక్కున్నాను. అమ్మా, మా ఆయన గుడిలో పూజారిగా పనిచేస్తూ ఉంటారమ్మా, కాని నన్ను నా బిడ్డని మీరు ప్రార్థనకి వెళ్ళండి, ప్రార్థనకి తీసుకొని వెళ్ళు అని చెప్పారు.
నేను తీసుకొచ్చానమ్మా అని చెప్పింది. నేను చెప్పాను యేసు గురించి చెప్తాను అని. ఆ విధంగా చెప్పాను. అప్పుడు ఆవిడ, మీరు చెప్పండమ్మా, నేను వింటాను. ఆ యేసు నా బిడ్డకు ఉన్న ఈ దురద వ్యాధిని స్వస్థపరుస్తారు. నా బిడ్డ దారుణంగా వేదన పడుతుంది. అపవాది నా బిడ్డ శరీరంలోకి వ్యాధిని తీసుకొచ్చి బిడ్డని బాధ పెడుతున్నాడు. ఏడుస్తుంది, నిద్రపోవట్లేదు, బిడ్డ నిద్రపోవట్లేదు అని చూడ్డానికి బాధగా అనిపించింది. నాకు ప్రేమైన వార్లారా, పాపము వెంబడిస్తూ ఉంటుంది. పాపము శరీరంలో వ్యాధిని తీసుకొస్తుంది. పాపం ఆ బిడ్డ గోక్కుంటూనే ఉంది. అప్పుడు నేను వాళ్ళకి యేసు గురించి చెప్పి, మీరు యేసుకి మీ జీవితాన్ని అప్పగించండి, మీరు ఆయన బిడ్డగా మారండి. తల్లి చేసే పాపము, తల్లిదండ్రులు చేసే పాపము, పాపం శాపంగా బిడ్డకి మారును. పాపపు జీవితాన్ని వదిలి మీరు మారు మనసు పొందాలి, యేసు బిడ్డగా మారాలి అని చెప్పి ఆ తల్లికి నేను చెప్పాను. ఆ తల్లి ఏడుస్తూనే ఉంది. నేను వారి కోసం భారంతో నేను అక్కడ ప్రార్థన చేసి పంపించాను. ఒక కానాను స్త్రీ దేవుని వద్దకు వచ్చింది. కూతురి కోసం, విడుదల కోసం వచ్చింది. దేవుని వద్ద అడిగింది. పాపము క్షమించబడింది. ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. నాకు ప్రియమైన వార్లారా, రక్తస్రావం వ్యాధితో మీరు కష్టపడుతూ ఉండొచ్చు. దురద వ్యాధి వల్ల మీరు కష్టపడుతూ ఉండొచ్చు. మీరు ఎవరైనా సరే దేవుని వద్ద అడిగేటప్పుడు, దేవుడా, ఈ వ్యాధి నా నుండి దూరంగా పోవాలి దేవుడా, మీరు నాకు ఒక అద్భుతం చెయ్యండి అని అడిగినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఎదురు చూస్తున్న కార్యములు జరుగుతాయి. ఈ సంవత్సరంలో దేవుడు కొత్త కొత్త ఆశీర్వాదాలు ఇస్తారు. మేలైన కార్యాలు జరిగేలా చేస్తారు. అదే దేవుడు చెబుతున్నారు, అడగండి, అప్పుడు మీకు ఇయ్యబడను. మీరు దేనికోసం అడుగుతున్నారో ఆ కార్యంలో దేవుడు అద్భుతాలు చేస్తారు. నాకు ప్రియమైన వార్లారా, మార్కు 10వ అధ్యాయంలో మనం చూసామంటే, మార్కు 10:52, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. నాకు ప్రియమైన వార్లారా, ఇక్కడ ఒక పరిధిమేయు అనే ఒక గుడ్డివాని గురించి చెప్పబడి ఉంది. వాడు అక్కడ భిక్షం అడుగుతున్నాడు. భిక్షం అడిగే మనిషిగా ఉన్నాడు. వాడి కంటికి చూపు లేదు. అప్పుడు ఆ సమయంలో యేసు గురించి వాడు విన్నాడు. అప్పుడు యేసు వద్దకు వచ్చాడు. యేసు వద్దకు వచ్చి చెబుతున్నాడు, దేవుడా, నాకు కంటిచూపు కావాలి అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నారు, నీకు నేనేం చెయ్యాలి అని అడుగుతున్నారు. నేను నీకు ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. అప్పుడు వాడు చెప్తున్నాడు, దేవుడా, నేను చూపు పొందాలి. ఒక విశ్వాసంతో దేవుని వద్ద అడిగాడు. విశ్వాసంతో మనం దేవుని వద్ద అడగాలి. నేను పొందుతాను, దేవుడు నాకు సమాధానం ఇస్తారు, నా జీవితంలో అద్భుతం జరుగుద్ది అని విశ్వాసంతో అడిగినప్పుడు అద్భుతం జరుగుద్ది. ఆ గుడ్డివాడి జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. నీకు నేనేం చెయ్యాలి? దేవుడా, నా 2 కళ్ళలోనూ చూపు రావాలి దేవుడా. ఆ విధంగా దేవుని వద్ద అడుగుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసం ప్రకారమే నీకు జరుగునుగాక అన్నారు. నాకు ప్రియమైన వార్లారా, కంటిలో సమస్యతో మీరు ఉన్నారా? డాక్టర్లు మీ కంటికి ఆపరేషన్ చెయ్యాలి అని చెబుతున్నారా? లేదా రాత్రిపూట మీ కళ్లలో ఉన్న నరాలు చెడిపోయి నిద్ర లేకుండా మీరు కష్టపడుతున్నారా? దేవుని వద్ద అడగండి. మీ కళ్లలో, నరాలలో దేవుడు అద్భుతం చేయగలరు. పనిచేయకుండా ఉన్న నరాలు పనిచేయగలవు. చూపులేని కనులలోనికి దేవుని యొక్క శక్తి దిగొస్తుంది. దేవుడా, మీరొక అద్భుతాన్ని నాకు చెయ్యండి దేవుడా, మీరు నాకు చెయ్యండి అని అడిగినప్పుడు దేవుడు మీ కనులను తాకుతారు. అద్భుతం జరుగుద్ది. నాకు ప్రియమైన వార్లారా, శతాధిపతి గురించి చూశామంటే, వాడి పనివాడు ఘోరమైన పక్షవాతం వ్యాధితో వాడు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ శతాధిపతి యేసు వద్దకు వచ్చి, దేవుడా, నా పనివాడు దుష్ట పక్షవాతం వ్యాధి వల్ల కష్టపడుతూ ఉన్నాడు. దేవుడా, వాడికి స్వస్థత కావాలి దేవుడా, వాడికి ఆరోగ్యం కావాలి అని దేవుని వద్ద అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నారు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని చెప్తున్నారు. అప్పుడు వాడు చెప్తున్నాడు, లేదు, మీరు ఇంట్లోకి రావడానికి నేను అర్హుడను కాను, నేను పెద్ద పరిశుద్ధవంతుని కాదు, మీరు నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు దేవుడా, మీరు ఉన్న చోటే ఒక మాట చెప్పండి, నా పనివాడు బ్రతుకుతాడు అని విశ్వాసంతో కూడా దేవుని చూసి అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పారు, నువ్వు విశ్వసించిన విధంగానే నీకు జరుగును అని అన్నారు. నాకు ప్రియమైన వార్లారా, శతాధిపతి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూశారు. ఆ యొక్క పక్షవాతం వ్యాధితో కష్టపడుతూ ఉన్నటువంటి ఆ పనివాడికి అద్భుత స్వస్థతను ఇచ్చారు. నాకు ప్రియమైన వార్లారా, ఎన్నో ఇబ్బందులు మీరు పడుతూ ఉండొచ్చు.
మంత్రశక్తుల వల్ల, మంత్రగాళ్ల చేత మీ కుటుంబం కట్టబడిన పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. పిల్లల జీవనాధారం చెడిపోయిన పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. పిల్లలు చదువు సరిగ్గా చదవక మీరు బాధపడుతూ ఉండొచ్చు. మీరు ఎవరైనా సరే యేసుని చూస్తూ అడిగేటప్పుడు మీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. యేసు మీ ఇంట్లోకొస్తారు, అద్భుతం జరుగుద్ది. నాకు ప్రేమైన వార్లారా, అడుగుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. వెతకుడి, మీకు దొరకును. తట్టుడి, మీకు తీయబడును. మీరు దేవుని వద్ద అడిగేటప్పుడు మీ కుటుంబాలలో దేవుడు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తారు. మీరు ఎదురుచూస్తున్న మేలైన కార్యాలను జరిపిస్తారు. మీ జీవితంలో ఈ సంవత్సరంలో కొత్త కొత్త ఆశీర్వాదాలు ఇచ్చి మిమ్మల్ని ఆశ్చర్యమైన విధంగా నడిపిస్తారు. మనం ప్రార్థన చేద్దామా? దేవుడా, నీకు కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము దేవుడా. వాగ్దానం ప్రకారమే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి దేవుడా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ బిడ్డలను ఆశీర్వదించండి దేవుడా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవుడా. మేలైన కార్యాలను చెయ్యండి. అడ్డులు తొలగాలి, పోరాటాలు మాయమవ్వాలి. దుష్ట అపవాది కుటుంబాలకు విరోధంగా లేచి రాకుండా మాంత్రిక శక్తి ద్వారా కుటుంబాలలో ఆశీర్వాదపు అడ్డులు కనిపించకుండా శాపములన్నీ, శాపం యొక్క శక్తులు అన్నీ యేసు నామము ద్వారా నాశనమగునుగాక దేవుడా. అయ్యా, కుటుంబాలను కట్టి ఉంచిన దుష్ట అపవాది కట్లు యేసు నామము ద్వారా తెరచబడాలి. ఆశీర్వాదాన్ని అడ్డగించిన ఆత్మలు యేసు నామమున మాయమగునుగాక. కుటుంబాలలో వ్యాధిని తీసుకొచ్చి బలహీనపరిచే ఆత్మలు, నీరసాన్ని తీసుకొచ్చే ఆత్మలు యేసు నామమున నాశనమైపోవాలి దేవుడా. అయ్యా, ఈ సంవత్సరంలో అయినా దేవుడా, అయ్యా మాకు ఒక గర్భపు ఆశీర్వాదాన్ని ఇచ్చి మా కన్నీళ్లని తుడవరా, మా దుఃఖాన్ని మార్చరా. అలా ప్రార్థించే బిడ్డలకి కనికరము చూపండి దేవుడా. అయ్యా, గర్భసంచిలో కనిపించే గర్భపు అడ్డులు తొలగాలి దేవుడా. అయ్యా యెహోవా, మీకు కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. గర్భసంచులలో కనిపించేటువంటి నీటి గడ్డలు యేసు నామమున మాయమవ్వాలి. గర్భసంచిలో కనిపించే గడ్డలు యేసు నామమున మాయమవ్వాలి. ట్యూబ్లో కనిపించే అడ్డులు యేసు నామమున మాయమవ్వాలి దేవుడా. దేవుడా, మాకొక అద్భుతం చెయ్యండి. ఒక గర్భఫలాన్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని సంతోషపరచండి దేవుడా అని ప్రార్థించే బిడ్డలకి కనికరము చూపి గర్భాన్ని తాకెదురుగాక. గర్భం కలగకుండా అడ్డుపడే ఆత్మలు నాశనమవునుగాక. అద్భుతాలు జరగాలి దేవుడా. పిల్లల ఆశీర్వాదాన్ని పొంది మీ అందు ఆనందించాలి. యెహోవా, మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాను దేవుడా. జీవితంలో పోగొట్టుకున్న అన్ని ఆశీర్వాదాలు తిరిగి ఇచ్చి ఆశీర్వదించండి. పిల్లలు ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆత్మతో, విన్నపపు ఆత్మతో నింపెదురుగాక. ప్రార్థించాలి, ఆశీర్వాదాన్ని పొందాలి, మీకంటూ సాక్ష్యంగా నిలబడాలి. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుతున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాను మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.